హలో డియర్ లెర్నర్స్, వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 7.3లోని పార్ట్ 1 సో ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనేవి సాల్వ్ చేయబోతున్నాం. సో ఈ వీడియోలో చేయబోయేటువంటి టాపిక్ యొక్క డీటెయిల్స్ ముందుగా ఒకసారి చూద్దాం. సో దిస్ వీడియో కంటైన్స్ ద ఫాలోయింగ్. ప్రాబ్లమ్స్ చేయడానికి ముందుగా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా రీకాల్. సో మనం చేయబోయే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బేస్ చేసుకుని ఉంటాయి కాబట్టి ఆ ఫార్ములాను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్న తర్వాత 7.3 ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ 1, 2, 3 అంటే 1లోను 2లోను 3 రోమన్ నెంబర్స్ చొప్పున మొత్తం టోటల్గా ఈ 7 ప్రాబ్లమ్స్ని కూడా మనం ఈ వీడియోలో సాల్వ్ చేయబోతున్నాం. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు దీని ప్రీవియస్ టాపిక్స్ లింక్స్తో పాటు చేసిన కొన్ని ఇతర చాప్టర్స్ లింక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఎక్సర్సైజ్ 7.3 మొత్తం కూడా ఈ కాన్సెప్ట్ మీద బేస్ అయి ఉంది. మనం గతంలో దీన్ని డెరైవ్ చేస్తాం. ప్రీవియస్ వీడియోస్ మీరు చూసినట్లయితే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అనే వీడియోలో ఈ ఫార్ములాను కూడా మనం రాబట్టడం జరిగింది. సో ఫార్మ్డ్ బై ద పాయింట్స్ x1 y1 x2 y2 అండ్ x3 y3 అంటే 3 పాయింట్స్ మనకి ఇచ్చి వాటిచే ఏర్పడేటువంటి ట్రయాంగిల్ ఏరియా మనం అడిగినట్లయితే ఫైనల్గా మనం దాన్ని రిజల్ట్ని ఈ విధంగా రాబట్టాం. అదే ఫార్ములాగా అప్పుడు మనం గుర్తుపెట్టుకుంటాం. ఆఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 స్క్వేర్ యూనిట్స్. సో టోటల్గా ఈ మాడ్యులస్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా లోపల ఈ ఎంటైర్ వాల్యూ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏది వచ్చినా న్యూమరికల్లీ పాజిటివ్ వాల్యూ తీసుకోవాలని సూచిస్తుంది. ఈ ఫార్ములా లెందీగా ఉన్నప్పటికీ మనం ఈ 3 పాయింట్స్ యొక్క ఆర్డర్ని గమనిస్తే బ్రాకెట్ బయట మనం ఎప్పుడు x కోఆర్డినేట్స్ ఇంటూలో రాస్తూ లోపల y కోఆర్డినేట్స్ మధ్య డిఫరెన్స్ అది కూడా 1 2 3 2 3 1 మళ్ళీ 3 1 2 ఈ ఆర్డర్లో గుర్తుపెట్టుకున్నట్టయితే ఒక సిమెట్రిక్ వేలో ఫార్ములా చాలా ఈజీగా మనం రాయొచ్చు. సో ఏరియా కనుక్కోమంటే ఈ ఫార్ములా వాడాలి. అదేవిధంగా కొలీనియారిటీ, ఎప్పుడైనా ఒక పాయింట్స్ కొలీనియరా కాదా వెరిఫై చేయమంటే ట్రయాంగిల్ ఏరియా 0 అయితే అవి సేమ్ లైన్లో ఉన్నట్లు కాబట్టి అక్కడ కొలీనియర్ అంటాం, లేకపోతే కాదు అని చెప్తాం. సో మొత్తం మీద ఈ కాన్సెప్ట్తో ఈ ఒక్క ఫార్ములానే బేస్ చేసుకుని మనం ఇప్పుడు చేయబోయే ప్రాబ్లమ్స్ అన్నీ డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు మనం ఇంకా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఎక్సర్సైజ్ 7.3 దానిలో ఉన్నటువంటి ఫస్ట్ ప్రాబ్లంలో భాగంగా మళ్ళీ ఒక క్వశ్చన్తో 3 రోమన్ నెంబర్స్తో వేర్వేరు ప్రాబ్లమ్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ వెర్టిసెస్ ఆర్ 2 3 -1 0 అండ్ 2 -4. సో ఇక్కడ డైరెక్ట్ ప్రాబ్లం ఒక 3 గివెన్ పాయింట్స్ ఇచ్చి ఏరియా కనుక్కోమనేటువంటి ప్రాబ్లం. సో ముందుగా మనం దీన్ని సాల్వ్ చేయడం కోసం ఇచ్చిన 2 పాయింట్స్ని కూడా మనం ఏదో ఒక నేమింగ్ ఇవ్వచ్చు. సో ఏ అనుకుందాం ఫస్ట్ పాయింట్ని 2, 3, బి -1, 0 అండ్ సి 2, -4. సో వీ కెన్ కంపేర్ దీస్ 3 పాయింట్స్ విత్ x1, y1, x2, y2 and finally x3, y3. సో ఈ కోఆర్డినేట్స్ మధ్య డిఫరెన్స్ మనం గుర్తించడం కోసం x1 y1 x2 y2 x3 y3 గా తీసుకుంటాం. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, బికాస్ మనం వీటికి ఏబిసి అనే నేమ్స్ ఇచ్చాం కాబట్టి దీని ఫార్ములా ఒకసారి మనం రాసుకుంటే ఇప్పుడే మనం గుర్తు చేసుకున్నాం. ఆఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. సో దీనిలో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా వీటిని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి x1 నుంచి y3 వరకు కూడా ఈ ఆర్ వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం కేవలం సబ్స్టిట్యూషన్ చేస్తే చాలు. చూడండి ఇప్పుడు హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 వాల్యూ ఇస్ 2. సో 2 ఇంటూ y2 minus y3, y2 value 0, y3 value -4. So y2 minus y3 అంటే 0 minus of -4, so it is +4. సో ఆల్రెడీ మైనస్ దేనికైనా కోఆర్డినేట్గా ఉంటే దానికి ముందు మైనస్ వచ్చినప్పుడు అది ప్లస్గా మారుతుంది అని తెలిసిందే. నెక్స్ట్ ప్లస్ x2 వాల్యూ -1, సో ప్లస్ x2 మీన్స్ -1 ఇంటూ y3 వాల్యూ ఈజ్ -4, సో ఈ ప్లేస్లో -4 minus y1, but y1 value 3, so minus y1 is -3. Next plus x3 value is 2, so plus x3 means plus 2 into y1 minus y2, y1 value 3,
So 3 minus y2 value is 0. So y1 minus y2 means 3 minus 0. So ఇక్కడ modulus close. Next step ఇంకొంచెం సింప్లిఫై చేస్తే బ్రాకెట్స్ లోవి 0 plus 4 is 4 minus 1 into ఈ బ్రాకెట్ లో చూడండి రెండు మైనస్ వాల్యూస్ మనం రెండు నెగటివ్ టర్మ్స్ కలిపితే మళ్ళీ నెగటివ్ టర్మే వస్తుంది కనుక -7 ప్లస్ లాస్ట్ బ్రాకెట్ లో ఓన్లీ 3 ఉంది బికాస్ 3 minus 0 3 కాబట్టి. సో ఇప్పుడు దీన్ని బట్టి సో నెక్స్ట్ స్టెప్ లో హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ సో 2 into 4 so 2 into 4 value 8. Next one -1 into -7 minus into minus plus 1 into 7 is 7. Final 2 3s are 6 so plus 6. So totally half into modulus of 8 plus 7 plus 6 so it is 8 plus 7 15 15 plus 6 21 so it is 21. సో మాడ్యులస్ సింబల్ మనం రిమూవ్ చేస్తే ఇంకా అది పాజిటివ్ వాల్యూ కాబట్టి 21 వస్తుంది. సో 21/2 మనం డివైడ్ చేస్తే 10.5. సో 10.5 స్క్వేర్ యూనిట్స్ ఇస్ ద ఏరియా ఆఫ్ ద రిక్వైర్డ్ ట్రయాంగిల్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హూజ్ వెర్టిసెస్ ఆర్ ఇచ్చిన ప్రతి ప్రాబ్లం మనం ఈ విధంగా చేస్తాం. ఈ ఫార్ములా మనకి చూడకుండా వచ్చినట్లయితే సరిపోతుంది. ఆ ఫార్ములాలో వీటిని సబ్స్టిట్యూట్ చేసి సింబల్స్ ని కేర్ఫుల్ గా చూసుకుంటూ ఓవరాల్ గా ఇక్కడ వచ్చిన మాడ్యులస్ లోపల వచ్చిన టర్మ్ సింప్లిఫై చేశాక ఒకే నెంబర్ వచ్చిన తర్వాత ఇన్ కేస్ అది మైనస్ వచ్చినా మనం పాజిటివ్గా మార్చుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం ఇదే మెథడ్లో మనం చూద్దాం. సో సేమ్ క్వశ్చన్ వెర్టిసెస్ మారుతూ ఉంటాయి. సో సెకండ్ ప్లేస్లో మనం చేసేటువంటి ప్రాబ్లంలో వెర్టిసెస్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు -5, -1, బి ఈజ్ ఈక్వల్ టు 3, -5 అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 5, 2. So let us compare these three vertices with x1, y1. Second one is x2, y2. Third point is x3, y3. So we have to find area of triangle. So area of triangle ABC is equal to, as per formula, half into modulus of x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. So let us substitute all these values. Modulus of x1 means x1 value is -5. So in the place of x1 we can write -5 into y2 minus y3. y2 value, observe y2 value, y2 is -5. So y2 place also -5 minus y3. y3 is 2. So -2 bracket close plus x2. x2 value is 3. So it is plus 3 into y3. y3 value is 2 minus y1. y1 is already -1. So minus y1 means minus of -1. So it becomes +1. Next x3. x3 value is 5. So plus x3 means +5 into y1 minus y2. y1 value is -1 minus y2 value is -5. Already it is -5. So minus y2 means minus of -5. So it becomes +5. Modulus close. So next step, half into modulus of -5 into -5 minus 2. Both are negative terms. So by addition we can get -7 plus 3 into 2 plus 1 is directly 3 plus 5 into -1 plus 5. One is positive and the other one is negative. Positive term is bigger than negative term. So 5 minus 1 is 4. So the next step is equal to half into modulus of minus into minus plus 5 into 7. So 5 7s are 35 plus 3 3s are 9. So 35 plus 9 plus 5 4s are 20. So all are positive sums. So we can add all these three terms. 35, 9, 20. 35 plus 9, 44 plus 20, it is 64. So by removing the modulus symbol, half into 64, 2 cancelled in 64, 32 times. So the area of the given triangle is 32 square units. Okay, so only formula అనేది మీకు వచ్చినట్లయితే దానిలో నెంబర్ సబ్స్టిట్యూట్ చేయడం మాత్రమే మనం చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3, దీనిలో 1లో రోమన్ నెంబర్ 3 చూద్దాం.
సో గివెన్ వెర్టిసెస్ 0 0 3 0 అండ్ 0 2. ఇటువంటి వాటికి యాక్చువల్ ఏరియా మనం డైరెక్ట్గా కనుక్కోవచ్చు. ఎక్స్ యాక్సిస్ పై ఉంది, ఇది వై యాక్సిస్ పై ఉంది కనుక నేరుగా హాఫ్ బిహెచ్తో కూడా చేయొచ్చు. బట్ మనం ఫార్ములా వాడి ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు మనం చూస్తాం. సో లెట్ ఏ, the vertex A is equal to 0 0, B 3 0 and C 0 comma 2. So 0 0 can be compared with x1 y1, 3 0 means x2 y2 and 0 2 means x3 y3. So area of, we have to find the area of triangle ABC because we have to find the area of the triangle whose vertices are ABC. So area of triangle ABC equal to area formula half into modulus of x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2 square units. So we can substitute all these values. Half into modulus of x1. x1 value observe 0. So 0 into y2 minus y3, 0 minus 2. So 0 into anything will be 0, but we can write all these values in the places of x1 y1, x2 y2 and x3 y3. Next, plus x2. x2 value 3. So it is plus 3 into y3 minus y1. y3 is 2, y1 is 0. So y3 minus y1 means 2 minus 0 plus x3. What is the value of x3? x3 is also 0. So 0 into y1 minus y2. So 0 minus 0. సో ఇలా జీరోస్ ఎక్కువ ఇచ్చినప్పుడు మనకి సింప్లిఫికేషన్ చాలా ఈజీగా ఉంటుంది. మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లోపల ఏ నెంబర్ ఉన్నప్పటికీ 0 ఇంటూ మల్టిప్లై చేస్తే ఆ టోటల్ వాల్యూ 0 అవుతుంది. సో ఫస్ట్ బ్రాకెట్ ముందున్న మొత్తం 0. ఇక సెకండ్ బ్రాకెట్లో మనకి ఓన్లీ 2 ఉంది. 2 మైనస్ 0 2. సో 3 2s are 6. అలాగే లాస్ట్ బ్రాకెట్ కూడా మొత్తం కూడా 0. సో ఫైనల్గా దీని ఆన్సర్ మనకి హాఫ్ ఇంటూ 6 అనే రూపంలో వస్తుంది. బికాజ్ ఇక్కడ మొత్తం కూడా 6 యూనిట్సే కాబట్టి అది మాడ్యులస్ తీసేస్తే పాజిటివ్ తీసుకోవాలి కనుక హాఫ్ ఇంటూ 6. సో 2 అనేది మనం క్యాన్సిల్ చేస్తాం కనుక 6లో 3 టైమ్స్. సో 3 స్క్వేర్ యూనిట్స్ అనేది మనకి ఏరియా అవుతుంది. యాక్చువల్లీ ఈ ప్రాబ్లమ్ను మరొక ఆల్టర్నేట్ వేలో మనం చేసే విధానం ఏమిటంటే మనం గ్రాఫికల్గా అబ్జర్వ్ చేస్తే 0 0 అనేది ఎక్కడ ఉంటుంది, 3 0 అనేది ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ అండ్ 0 2 అనేది వై యాక్సిస్ మీద ఉండేటువంటి పాయింట్. సో ఇది 3 0 అనుకుందాం. ఇప్పుడు మనకి ఆరిజిన్ ఇది ఏ ఇది బి అనుకుంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఆటోమేటిక్గా అర్థమవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా హాఫ్ బిహెచ్ ఫార్ములా ద్వారా మనం కూడా ఇక్కడ ఏరియా చేయొచ్చు. అంటే జస్ట్ బ్రీఫ్గా ఇక్కడ చూపిస్తున్నాం హాఫ్ బిహెచ్. ఇదే బిట్గా ఇస్తే చాలా ఈజీగా మనం చేయొచ్చు. బి అంటే బేస్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది బేస్ కాబట్టి 0 నుంచి 3 యూనిట్స్ వరకు కాబట్టి ఇక్కడ 3 వస్తుంది. హైట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ సైడే దానికి హైట్ అవుతుంది కనుక ఈ ఓబీ వాల్యూ 2 యూనిట్స్ అని మనకు తెలుసు కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా 2. ఈ 2 2 క్యాన్సిల్, డైరెక్ట్లీ 3 స్క్వేర్ యూనిట్స్ వస్తుంది. అంటే ఇలాంటి ప్రాబ్లం ఆరిజిన్ వన్ ఈజ్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ అనదర్ పాయింట్ ఈజ్ ఆన్ వై యాక్సిస్ ఈ ఫార్మాట్లో ఉన్నప్పుడు మనం నేరుగా కనుక్కుంటాం. ఇదే గత వీడియోలో మనం ట్రై చేసే సెక్షన్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరిగింది. బట్ ఈ ఫార్ములాను అప్లై చేసినప్పుడు ఎటువంటి ట్రయాంగిల్కైనా మనకు ఆటోమేటిక్గా అంటే ఒక 10 స్టెప్స్ ఎక్స్ట్రా పెట్టినప్పటికీ ఆన్సర్ మాత్రం కరెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇదే ప్రాబ్లం ఈ విధంగా కూడా చేయొచ్చు. అయితే ఇక్కడ మీకు ఇచ్చినటువంటి పర్పస్ కూడా ఈ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములాని ప్రాక్టీస్ చేయడం కాబట్టి మనం ఈ రూపంలోనే జనరల్గా చేస్తాం. ఇక్కడతో మనకి వెర్టిసెస్ కనుక్కోమన్నటువంటి అంటే ఏరియా కనుక్కోమన్నటువంటి ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 2. ఇక్కడ క్వశ్చన్లో లైట్ చేంజ్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. ఇక్కడ కే అనే వాల్యూ కనుక్కోవాలి. ఫర్ విచ్ ద పాయింట్స్ ఆర్ కోలీనియర్. ఈ పాయింట్స్ కొలీనియర్ అయ్యే విధంగా కే వాల్యూ కనుక్కోండి. అంటే ఇక్కడ గివెన్ 3 పాయింట్స్ మనకి పూర్తిగా ఇవ్వకుండా 2 పాయింట్స్ ఓకే, థర్డ్ పాయింట్లో ఒక కోఆర్డినేట్ అంటే వై కోఆర్డినేట్ మిస్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ ప్లేస్లో ఎంత ఉండాలి, ఎంత ఉంటే అవి కొలీనియర్ అవుతాయి. జనరల్గా మనకు తెలిసిందే పాయింట్స్ ఆర్ కొలీనియర్ మీన్స్ దే డు నాట్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్. కొలీనియర్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఎప్పుడు కూడా ఇలా ఒకే లైన్లో ఉండేటువంటి పాయింట్స్ మనం కొలీనియర్ అంటాం. సో కొలీనియర్ అయ్యాయి అంటే ట్రయాంగిల్ ఏబిసి అనేది ఫామ్ అవ్వదు. సో దాని ఏరియా మొత్తం 0 కింద అర్థం. ఇప్పుడు ఇక్కడే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అడిగితే అసలు ట్రయాంగిల్ ఏబిసి అసలు ఫామే అవ్వదు కాబట్టి దాని ఏరియాని మనం 0గా చెప్తాం. సో ఎప్పుడైనా మనకి కొలీనియర్ అని ప్రాబ్లంలో ఇచ్చాడు అంటేనే మనం ఇండైరెక్ట్గా ఏ ఫార్ములా వాడచ్చు, ఏరియాని 0కి ఈక్వల్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఏరియా మనం కనుక్కున్నాం, ఇప్పుడు ముందే మనకి ఏరియా తెలిసిందనమాట. ఏరియా వాల్యూ మొత్తం 0 అయితే
కే ఎంత అని మనకి ఇచ్చినట్టు. సో దీని ఆధారంగా ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని పూర్తి చేస్తాం. సో ఎప్పట్లాగే ఈ 3 వెర్టిసెస్కి మనం నేమింగ్ ఇచ్చి ఆ తర్వాత కొలినియర్ అనే దాన్ని బట్టి మనం వాటి ఫార్ములా రాయొచ్చు. సో వీటిని ఏమనుకుందాం, ఫస్ట్ ఇచ్చినటువంటి కోఆర్డినేట్స్తో ఉన్న పాయింట్ ఏ 7, 2 అనుకుందాం, బి ఈజ్ ఈక్వల్ టు 5, 1 అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 3, k. సో let us compare these 3 points with x1, y1 for our convenience. Second point is x2, y2 and the third point is x3, y3. In the problem already given that the points are collinear. So given that మనకి ప్రాబ్లంలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ బి సి ఆర్ కొలినియర్ అంటే ఆల్రెడీ ఇవి కొలినియర్ పాయింట్స్ అని ఇవ్వడం జరిగింది. కొలినియర్ ఇచ్చాడు అంటేనే అర్థం ఏమిటి, సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అంటే ఈ మూడింటితో అసలు ట్రయాంగిల్ ఫామ్ అవ్వదు. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి షుడ్ బి ఈక్వల్ టు 0. ఖచ్చితంగా ఇవి కొలినియర్ అయి ఉండాలి అంటే వాటితో ట్రయాంగిల్ రాకూడదు. ట్రయాంగిలే ఫామ్ అవునప్పుడు ఏరియా ఖచ్చితంగా 0కి ఈక్వల్ అయి ఉండాలి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఫార్ములా ఎప్పట్లా రాసి ఎక్స్ట్రా పార్ట్ ఏంటి, ఇందులో మనం 0కి ఈక్వల్ చేయడమే. మరి ఏరియా ఫార్ములా ఒకసారి మనం రాసుకున్నట్లయితే హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2, it should be equal to 0. ఇంతకుముందు మనం ఏరియా కనుక్కోవాలంటే దాన్ని దేనికి ఈక్వల్ చేయం, వచ్చిన వాల్యూ రాస్తాం. బట్ ఇక్కడ ముందే ఏరియా 0 అని తెలుసు. బట్ ఇక్కడ వాస్తవానికి y3 అనే ప్లేస్లో వచ్చినటువంటి వాల్యూ మనకి ఇంకా అన్నౌన్ వాల్యూ. y3 ప్లేస్లో ఏముంది, k ఉంది. ఆ y3 ప్లేస్ తప్ప మిగిలినవన్నీ కూడా మనకి కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ k వాల్యూ ఎంత అయితే ఇది 0 అవుతుందో మనం ఆటోమేటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం ద్వారా కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ స్టెప్లో మనం వీటిని సబ్స్టిట్యూట్ చేస్తే హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఓకే x1. సో చూడండి x1 వాల్యూ 7. సో ఇక్కడ 7 ఇంటూ y2 మైనస్ y3. y2 వాల్యూ 1, y3 వాల్యూ k. సో y2 మైనస్ y3 మీన్స్ 1 మైనస్ k ప్లస్ x2 value is 5. So 5 into y3 minus y1. y3 value k, y1 value 2 in the problem. So k minus 2 అనే టర్మ్ ఇక్కడ ఏర్పడుతుంది ప్లస్ x3 is nothing but 3. So x3 is 3 into y1 minus y2. y1 value 2, y1 value 2 and y2 value 1. So y1 minus y2 means 2 minus 1. So it should be equal to 0. So in the next step we can write half అనే పార్ట్ మనం ఆ బై 2ని ఇంటూ తీసుకెళ్ళినా ఇక్కడ ఇంటూ 2 0 అయిపోవాలాగే ఉంటుంది కాబట్టి ఇంక ఈ హాఫ్ పార్ట్ వైపు రావనవసరం లేదు. ఈ మొత్తంలో హాఫ్ 0 అంటే ఇది కూడా 0 అని అర్థం కాబట్టి ఇంకా డైరెక్ట్గా మనం మాడ్యులస్ వాల్యూ నుంచి నేను రాస్తున్నాను. సో 1 మైనస్ k అనేది మనం చేయలేం కాబట్టి లైక్ టర్మ్స్ కాదు కనుక 7తో ఇంటూ చేసి విడివిడిగా మనం రాయాలి. సో 7 అంటే మనకి డిస్ట్రిబ్యూషన్ లా ప్రకారం 7 into 1 is 7 minus 7 into k. So it is 7k. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే k అనే టర్మ్ ఉంది కాబట్టి k లోంచి 2 మైనస్ చేసి మనం సింప్లిఫై చేయలేం కనుక 5తో రెండింటిని ఇంటూ చేయాలి. ప్లస్ 5k, 5 into k is plus 5k plus 5 into minus 2. So plus into minus value is minus, 5 2s are 10. But in the last one లోపల ఉన్న సబ్ట్రాక్షన్ మనం చేయొచ్చు, నార్మల్ నెంబర్సే కాబట్టి 2 మైనస్ 1 వాల్యూ 1 కాబట్టి ఇక్కడ నేరుగా విడివిడిగా ఇంటూ చేయకుండా డైరెక్ట్గా మనం రాసేయచ్చు. ప్లస్ 3 ఇంటూ ఈ బ్రాకెట్లో ఎంత 2 మైనస్ 1 మీన్స్ ఓన్లీ 1. సో 3 1s are 3 ఇక్కడ ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఈ బై 2 ఇంటూలోకి వెళ్తే అది ఇంటూ అయినప్పటికీ 0 దేంతో మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా 0 0 లానే ఉంటుంది. సో ఇప్పుడు ఈ మాడ్యులస్లో వాల్యూ మాత్రం మనం సింప్లిఫై చేయాలి. దానిలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే k అనే టర్మ్ 2 చోట్ల ఉంది, ఈ 2. సో మాడ్యులస్ ఆఫ్ మరి మైనస్ 7k ప్లస్ 5k అన్నప్పుడు ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉండి నెగిటివ్ టర్మ్ ఎక్కువ ఉంది, ఇంటూ లేనప్పుడు వాటిని మనం సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి మైనస్ 2k. 7kలో 5k తీసివేస్తే 2k బట్ మైనస్ ఉంది. ఇక నెంబర్స్లో చూస్తే ఇక్కడ 7 ప్లస్ 3 టోటల్గా 10 వచ్చింది, మైనస్ 10 వచ్చింది, మొత్తం 0 అయిపోతుంది. సో అదేవిధంగా మనం ఇక్కడ చూపిస్తే ప్లస్ 10 ఉంది, మైనస్ 10 ఉంది. సో ఈ రెండు క్యాన్సిల్ అయ్యి 0 ఈజ్ ఈక్వల్ టు కూడా 0. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది, టోటల్గా ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ మైనస్ 2k మీన్స్ ఇంకా మాడ్యులస్ తీసివేస్తే పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి కనుక 2k ఈజ్ ఈక్వల్ టు 0. బికాస్ మాడ్యులస్ వాల్యూ 0 అయిందంటే ఇంకా ప్లస్ ఆర్ మైనస్తో సంబంధం లేదు, లోపల వాల్యూ 0 అవ్వాలని అర్థం. 2k వాల్యూ 0 అవ్వాలంటే దేర్ ఫోర్ k వాల్యూ ఈజ్ ఆల్సో 0/2.
So k is also 0. So if these 3 points are collinear, then k should be equal to 0. So k place లో 0 రాసుకుంటేనే ఈ 3 పాయింట్స్ కొలినియర్ అవుతాయని మనం చెప్పొచ్చు. సో ఇదే విధంగా నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్ కూడా ఇందులో కూడా రోమన్ నెంబర్ 3 వరకు ఇవ్వడం జరిగింది. k కనుక్కోవాలి. ఆ k ఏ ప్లేస్ లో అయినా ఉండవచ్చు, బట్ మనం ట్రయాంగిల్ ఏరియా 0 కి ఈక్వల్ చేయాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు చూద్దాం. సో 2 లో రోమన్ నెంబర్ 2 ప్రాబ్లం. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఫర్ విచ్ ద పాయింట్స్ ఆర్ collinear. Points are 8, 1, k minus 4 and 2 minus 5. So let us naming these points. A is equal to 8 comma 1, B is equal to k comma minus 4 and C equal to 2 comma minus 5. So we can compare these 3 points with x1 comma y1, x2 comma y2 and x3 comma y3. So given that these 3 points are also collinear. So if A, B, C are collinear, అసలు ఇవి collinear అనేవి కావాలంటే, collinear means they lie on the same line. సేమ్ లైన్ పైన అవి ఉండాలంటే ఏ కండిషన్ మనం పాటించాలి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఒకే లైన్ మీద ఉన్న వాటితో ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కనుక 0 అవ్వాలి. సో ఏరియా ఆఫ్ ఏబిసి ఫార్ములా హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2, it should be equal to 0. So let us substitute all these values from the problem. Only x2 value is unknown. x2 place లో k, remaining అన్ని కూడా మనకి numbers లోకి మారిపోతాయి. x1 place చూడండి 8. సో x1 బదులుగా ఇక్కడ 8 into bracket లో y2 value is minus 4. So it is minus 4 minus y3 value is already minus 5, but there is a minus symbol before y3. So minus of minus 5, it should become plus 5. So 8 into minus 4 plus 5 plus x2. So x2, observe x2 value is k. So x2 place like k అనేది వస్తుంది. K into y3 minus y1 value is minus 5. So in the place of y3 we can put minus 5 minus y1 is 1. So minus 5 minus 1 plus x3 value is 2. So 2 into y1 minus y1 value is 1 minus y2 value is minus 4. So minus y2 means minus of minus 4. So it becomes plus 4 equal to 0. So in the next step ఆఫ్, సో ఈ బై 2 అనేది మళ్ళీ అప్పట్లో ఇక్కడ షిఫ్ట్ చేయొచ్చు. ఇంటూ 2 అయిపోతుంది, ఈ పార్ట్ అంతా 0 అయిపోతుంది కనుక ఓన్లీ మాడ్యులస్ వాల్యూ మళ్ళీ మనం రాద్దాం. మాడ్యులస్ ఆఫ్ 8 ఇంటూ, బికాజ్ ఈ లోపల బ్రాకెట్లో మనం సింప్లిఫై చేయొచ్చు. నెగిటివ్ టర్మ్ పాజిటివ్ టర్మ్ ఉన్నాయి, పాజిటివ్ ఎక్కువ ఉంది కనుక 5 లోంచి 4 మైనస్ చేస్తే ఇక్కడ వచ్చేది 1 ప్లస్ కే ఇంటూ సెకండ్ బ్రాకెట్లో బోత్ ఆర్ నెగిటివ్ టర్మ్స్. సో అవి ఎడిషన్ సూచిస్తాయి, బట్ ఎడిషన్లో సింబల్ మారదు. సో కే ఇంటూ మైనస్ 6 లాస్ట్ వన్ లోపల మనకి 1 plus 4 ఎంత వస్తుంది? 5 వస్తుంది. సో ప్లస్ 2 into 5 equal to 0, because 0 into 2 it is also 0. So 8 ones are 8 plus k into minus 6 means minus 6k plus 2 5s are 10 equal to 0. So 8 plus 10, only these both are like terms. So 8 plus 10 is 18 minus 6k equal to 0. ఒక మాడ్యులస్ వాల్యూ 0కి సమానంగా ఉంది అంటే ఆ మాడ్యులస్ లోపల మొత్తం కూడా 0కి సమానమే. ఎందుకంటే 0కి ప్లస్ ఆర్ మైనస్ ఉండవు. పాజిటివ్ 0 వచ్చినా నెగిటివ్ 0 వచ్చినా ఒకటే. కాబట్టి ఈ లోపల వాల్యూని మనం ఈ మాడ్యులస్ రిమూవ్ చేసి డైరెక్ట్గా 0కి ఈక్వల్ చేయొచ్చు. సో 18 minus 6k is equal to 0. Therefore ఇప్పుడు ఇందులోంచి k వాల్యూ ఫైండ్ చేయాలంటే 18 మనం సెపరేట్ చేద్దాం. minus 6k is equal to minus 18, because ఇక్కడ ప్లస్ 18 ఉంది కనుక రైట్ సైడ్కి షిఫ్ట్ చేసినప్పుడు అంటే ఇటు 18 క్యాన్సిల్ అయిందంటే ఇటు minus 18 వస్తుంది. సో ఫ్రమ్ దిస్ స్టెప్ we can say k is equal to minus 18 by minus 6, because minus 6 is in the place of coefficient of k. So k into minus 6 into place లో ఉన్నది ఇటు వస్తే బై అవ్వాలి, బట్ మైనస్ బై మైనస్. సో ఇట్ షుడ్ బికమ్ ప్లస్ 18 by 6 we can write it as 3, because 3 6 are 18. So k value is 3 అన్నమాట. సో మనకి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k కాబట్టి k వాల్యూ కనుక్కుంటే ప్రాబ్లం మనం కంప్లీట్ అయినట్టే.
సో ఇక్కడ కూడా అంతే, ఏరియా 0 రావాలంటే కే వాల్యూ 3 అయి ఉండాలి అని మనం చెప్పొచ్చు. ఇదే మోడల్లో ఉన్నటువంటి థర్డ్ వన్ రోమన్. సో 2లో సేమ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే అనే దాంట్లో థర్డ్ ప్రాబ్లం మనం చూస్తున్నాం. సో ఫస్ట్ లెట్ us నేమ్ ద పాయింట్స్. లెట్ a is equal to k, k. ఇక్కడ x1 y1 బదులు డైరెక్ట్గా రెండు అన్నోన్ పాయింట్స్ ఉన్నాయి. b ఈక్వల్ టు 2 3 అండ్ c ఈక్వల్ టు 4, -1. సో k, k can be compared with x1 y1, 2 3 is x2 y2, and the third point 4 - 1 is x3 by 3. సేమ్ కండిషన్ ఇఫ్ ఏ బి సి ఆర్ కొలీనియర్, మనకు ఆల్రెడీ కొలీనియర్ అని ఇవ్వడం జరిగింది. సో ఇవి కొలీనియర్ అయితే మనం చెప్పగలిగిన కండిషన్ ఏమిటి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి షుడ్ బి ఈక్వల్ టు 0. సేమ్ మళ్ళీ ఏరియా ఫార్ములా రాయడం, 0కి ఈక్వల్ చేయడం. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఫార్ములా హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 into y1 minus y2, it should be equal to 0. So let us substitute all these things. In the place of x1 we can write k, and in the place of y1 also we can write k. So x1 it means k, so k into y2 minus y3. y2 value is 3, y3 value is -1. So in the place of y2 we can write 3 minus y3 means already -1. So minus y3 means minus of -1, so it should become +1. So k into 3 plus 1 అనేది ఫస్ట్ ప్రోడక్ట్ లో వస్తుంది. నెక్స్ట్ ప్లస్ x2 వాల్యూ ఈజ్ 2. సో +2 into y3 minus y1. y3 value is -1. So in the place of y3 we can substitute -1 minus y1, but y1 value is k. So in the place of y1 we can write k. Next plus x3. So plus x3 means 4. y1 minus y2. y1 value is k minus y2 value is 3. So equal to 0. So next step లో ఎప్పటిలానే గత రెండు ప్రాబ్లమ్స్ లో చేసినట్లుగానే ఈ బై 2ని కూడా ఇక్కడికి మనం రిమూవ్ చేద్దాం. ఇంటూకి వెళ్ళిపోతుందా, 0 అలాగే ఉంటుంది. సో మాడ్యులస్ వాల్యూస్ మాత్రం మనం రాసుకుంటే k ఇంటూ ఫస్ట్ బ్రాకెట్ వాల్యూ చూడండి 3 + 1. సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 4. ఇక్కడ మనకి ప్లస్ 2 ఇంటూ -1 ఈ రూపంలో ఉంది కనుక ఇక్కడ కూడా ప్లస్ కూడా రాయనవసరం లేదు. మనం +2తో ఇంటూ చేస్తున్నాం, లోపల రెండు కూడా లైక్ టర్మ్స్ లేవు కనుక విడివిడిగా మనం ఇంటూ చేయాలి. సో 2 ఇంటూ -1 ఇట్ షుడ్ బి రిటన్ యాజ్ -2 ప్లస్ 2 ఇంటూ -k చూడండి, +2 ఇంటూ -k. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2k, అండ్ లాస్ట్ వన్ +4 ఇంటూ k. సో ఇట్ ఈస్ +4k minus 4 3s. So 4 into 3 is 12, -12 is equal to 0, because 0 into 2. ఈ బై 2 ఇటు షిఫ్ట్ అయినప్పుడు ఇంటూ అయింది, బట్ 2 zeros are also 0. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే k అనే టర్మ్స్ మనకి 3 చోట్ల ఉన్నాయి, నంబర్స్ 3 చోట్ల ఉన్నాయి. సో ఇది కూడా మనం 4k గా రాయొచ్చు కాబట్టి 4k మనకి -2k ప్లస్ 4k, k ఉన్న టర్మ్స్ అన్ని రాశాను. ఇక నెంబర్స్ లో అబ్జర్వ్ చేస్తే -2 -12 it can be written as -14 is equal to 0, because మనకి -14 అనేది -2 -12 రెండు యాడ్ చేస్తే వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి కేస్ అబ్జర్వ్ చేస్తే మొత్తం ప్లస్లు రెండు ఉన్నాయి, 4k 8k, దానిలోంచి 2k మైనస్ చేస్తే టోటల్గా ఇది 6kకి సమానం. సో 6k - 14 అండర్ మాడ్యులస్ ఈక్వల్ టు 0. సో మాడ్యులస్ వాల్యూ మొత్తం సింప్లిఫై చేసిన తర్వాత 0కి ఈక్వల్గా ఉంది అంటే ఈ లోపల వాల్యూ కూడా మనం మామూలుగా అయితే ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా అవ్వచ్చు, బట్ ఇక్కడ 0కి ఈక్వల్ చేసినప్పుడు దీన్ని ఓన్లీ 0కే మనం సమానం చేస్తాం. సో నెక్స్ట్ స్టెప్లో 6k - 14 ఈక్వల్ టు 0. సో 6k ఈజ్ ఈక్వల్ టు 14, బికాజ్ -14 వస్తే +14. సో k వాల్యూ 14/6. సో 14/6లో మనం 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 3 times 7 times కాబట్టి k వాల్యూ ఈజ్ 7/3. సో ఇది మనకి కొలినియర్ అవ్వాలంటే k వాల్యూ ఎంత రావాలి, మనకి 7/3 రావాలని అర్థమవుతుంది. సో దీంతో మనకి సెకండ్ ప్రాబ్లంలోని 3 రామన్ నెంబర్స్ కూడా పూర్తయ్యాయి, అంటే ఈ ఎక్సర్సైజ్లో 1 and 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇక నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం ఫైనల్గా ఇందులో చూద్దాం. సో థర్డ్ ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి, ఇది పూర్తిగా మనకి ఇన్ఫర్మేషన్ రూపంలో మాటలు ఇవ్వడం జరిగింది. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై జాయినింగ్ ది మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ whose vertices are 0 - 1, 2 1 and 0 3.
Find the ratio of this area to the area of the given triangle. So first we have to find the area of triangle formed by joining the midpoints of the sides of the triangle whose vertices are 0, -1, 2, 1 and 0, 3. కంపల్సరీ ఇటువంటి ప్రాబ్లమ్ని మనం ఒక డయాగ్రామ్ ద్వారా చూపించాల్సి ఉంటుంది. సపోజ్ మనకి ఒక గివెన్ ట్రయాంగిల్ మనకి ఇవ్వబడింది. చూడండి, ఇదే మనం ఒక ట్రయాంగిల్ అని చెప్పి షేప్ తీసుకుంటే ఈ ఇచ్చిన దాన్ని సపోజ్ ఏబిసి అని నేమింగ్ ఇద్దాం. సో ఈ ఏబిసి ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ ఇవి. ఒకటి 0, -1, ఒకటి 2, 1 అండ్ 0, 3. సపోజ్ ఇక్కడది మనం 0, -1 అనుకుందాం, బి వెర్టెక్స్ 2, 1 అనుకుందాం అండ్ సి వెర్టెక్స్ 0, 3. అంటే గ్రాఫికల్గా ఇవి ఈ పొజిషన్లో ఉండవు, దాన్ని వేరే యాంగిల్లో చూసినప్పుడు ఈ విధంగా మనకి కనిపిస్తుంది అని అర్థం. సో ఇప్పుడు మనల్ని అడిగింది ఏమిటో చూడండి, ఏరియా దేన్ని కనుక్కోవాలి అంటే ఫార్మ్డ్ బై జాయినింగ్ ది మిడ్ పాయింట్స్ ఆఫ్ ది సైడ్స్. ఇక్కడ ఎవ్రీ సైడ్కి ఒక మిడ్ పాయింట్ ఉంటుంది. సపోజ్ బీసీ సైడ్కి ఈ ప్లేస్ మిడ్ పాయింట్ అవ్వచ్చు, అదేవిధంగా ఏసీ సైడ్కి ఒక ప్లేస్ మిడ్ పాయింట్ ఉంటుంది, అలాగే ఏబి సైడ్కి కూడా ఒక ప్లేస్ ఎక్కడైనా మిడ్ పాయింట్ ఉంటుంది. సో ఈ మిడ్ పాయింట్స్కి మనం ఏవైనా నేమ్స్ ఇచ్చినట్లయితే వరుసగా ఏదో ఒక నేమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్నే డి అని, ఈ బీసీ మిడ్ పాయింట్నే ఈ అని, ఏసీ మిడ్ పాయింట్నే ఎఫ్ అని నేమ్స్ ఇచ్చామనుకుందాం. ఈ మిడ్ పాయింట్స్ని జాయిన్ చేస్తే అంటున్నాడు, అంటే సో ఈ డిఈఎఫ్ను కూడా మనం ఏం చేయాలి, ఒకదాని నుంచి ఒకటి ఇలా జాయిన్ చేయాలి. డిని ఈతోను, అలాగే ఈని ఎఫ్తోను, ఎఫ్ని డితోను జాయిన్ చేయాలి. అంటే అబ్జర్వ్ చేయండి, ఆల్రెడీ ఒక ట్రయాంగిల్లో మరొక చిన్న ట్రయాంగిల్ మనం ఫామ్ చేస్తున్నాం. యాక్చువల్గా ఒకటి కాదు, లోపల మళ్ళీ మొత్తం 4 ట్రయాంగిల్స్గా ఫామ్ అవుతాయి. టోటల్లీ ఇక్కడ మనకి 5 ట్రయాంగిల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ జాగ్రత్తగా గమనిస్తే మొత్తం ఏరియాయే కనుక్కునేది, కానీ ఇక్కడ ఇంకొక ఎడిషనల్ వర్క్ కూడా మనకి ఏముంది అంటే ఏబిసి వెర్టిసెస్ మనకు తెలుసు, బట్ మిడ్ పాయింట్స్ డైరెక్ట్గా ఇక్కడ ఇవ్వలేదు, మిడ్ పాయింట్స్ మనం కనుక్కోవాలి. సో ఈ ప్రాబ్లం చేయాలంటే ఓన్లీ ఏరియా ఫార్ములాతో పాటుగా మిడ్ పాయింట్స్ ఎలా కనుక్కోవాలనే ఫార్ములా కూడా మనకు అవసరం. ఎవ్రీ 2 పాయింట్స్కి మిడ్ పాయింట్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకుంటాం, x1 + x2/2, y1 + y2/2 అని. సో దాని ఆధారంగా ఇప్పుడు మనం ప్రాబ్లమ్ని కంప్లీట్ చేయాలన్నమాట. అలాగే ఈ డిఈఎఫ్ ఏరియా ముందు కనుక్కోమన్నాడు. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై జాయినింగ్ ది మిడ్ పాయింట్స్ అన్నాడు, కాబట్టి డిఈఎఫ్ ఏరియా ముందు కనుక్కుని ఫైండ్ ద రేషియో ఆఫ్ దిస్ ఏరియా టు ద ఏరియా ఆఫ్ ద గివెన్ ట్రయాంగిల్. అంటే ఈ డిఈఎఫ్ ఏరియాని గివెన్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఫస్ట్ మనకి ఇచ్చింది ఏబిసి, టోటల్ ఏబిసి ట్రయాంగిల్ ఏరియాతో పోల్చమంటున్నాడు రేషియో. అంటే డిఈఎఫ్ ఏరియా బై ఏబిసి ఏరియా, డిఈఎఫ్ ఏరియా ఇష్టు ఏబిసి ఏరియా ఎంత అనేది అది కూడా మనం కంపేర్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం అందుకే ఇచ్చిన వెర్టిసెస్ మనం తీసుకున్నాం కనుక లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, -1, బి 2, 1 అండ్ సి 0, 3. నెక్స్ట్ మిడ్ పాయింట్స్ ఆఫ్ దీస్ 3 సైడ్స్ మనం వరుసగా డిఈఎఫ్ అనుకున్నాం. ఆ డిఈఎఫ్ ముందుగా మనం ఫైండ్ చేయాలి, కాబట్టి మనకి మిడ్ పాయింట్ ఫార్ములాని ఇక్కడ యూజ్ చేస్తే సపోజ్ ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్, దేనికి మిడ్ పాయింట్ ఇక్కడ మనం అనుకున్నది ఈ ప్రాబ్లంలో ఆఫ్ ఏబి, ఏబి యొక్క మిడ్ పాయింట్నే మనం డిగా తీసుకున్నాం. మరి ఏబి మిడ్ పాయింట్ ఎలా కనుక్కోవచ్చు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి 0, ఇక్కడ ఉన్నటువంటి 2, అంటే x1 + x2/2, y1 + y2/2. ఆ ఫార్ములా ద్వారా మనం చేస్తాం కనుక ఏవైతే ఎండ్ పాయింట్స్ 2 వెర్టిసెస్ ఉన్నాయో వాటిని యావరేజ్ చేయాలి. సో 0 + 2, సో 0 + 2/2, సెకండ్ ప్లేస్ ఏముంది ఇక్కడ -1, ఇక్కడ 1, సో -+1 + 1/2. సో డి కోఆర్డినేట్స్ ఏమవుతాయి ఇక్కడ మనకి 2/2, 0/2 అని వచ్చాయి. సో 2/2 వాల్యూ 1 అండ్ 0/2 వాల్యూ 0. సో ఈ ప్లేస్ మనకి ఎంత వచ్చిందనమాట, ఇది 1, 0 అని మనకు అర్థమైంది. సో 0, -1కి 2, 1కి మిడిల్లో ఉండేది 1, 0 అని తెలుస్తుంది. అదేవిధంగా ఇతర 2 మిడ్ పాయింట్స్ కూడా మనం కనుక్కోవాలి. ఇక్కడ నెక్స్ట్ ఈ అందాం. సో ఈ అనేది దేనికి మిడ్ పాయింటో చూడండి. సో ఈ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్, ఇక్కడ మనం అందుకే దీన్ని డయాగ్రామ్ ద్వారా అబ్జర్వ్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఈ అనేది మనం బీసీకి మిడిల్లో పేరు పెట్టాం కనుక సో మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ. మరి మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ అంటే చూడండి, బీసీలో ఉన్న కోఆర్డినేట్స్ ఆధారంగా రాయాలి. ఫస్ట్ ప్లేస్లో ఇక్కడ 2, ఇక్కడ 0 ఉన్నాయి, కాబట్టి ఇక్కడ కూడా ఏమొస్తుంది 2 + 0/2. బికాజ్ మనకి x కోఆర్డినేట్స్ యావరేజ్, y కోఆర్డినేట్స్ యావరేజే మనకి మిడ్ పాయింట్ అవుతుందని మనకి సెక్షన్ ఫార్ములా ద్వారానే మనం రాబట్టాం. 1 + 3 ఉన్నాయి సెకండ్ ప్లేస్లో, సో 1 + 3/2. దేర్ఫోర్ ఈ ఈజ్ ఈక్వల్ టు మన పాయింట్స్గా చూస్తే ఇక్కడ 2/2 వచ్చింది ఫస్ట్, నెక్స్ట్ 4/2 వచ్చింది. సో వీటిని మరింత సింప్లిఫై చేయొచ్చు, కాబట్టి 2/2 వాల్యూ 1
అండ్ ఇది 2. సో ఈ అనేది మనకి 1, 2 అనే కోఆర్డినేట్స్ వచ్చాయి. ఫైనల్గా ఎఫ్ కూడా మనం ఇక థర్డ్ది కూడా కనుక్కుంటే ఎఫ్ అనేది కూడా మిడ్ పాయింట్ ఆఫ్ ఏసి. సో ఏకి సికి మిడ్ పాయింట్ ఇక్కడ మనం ఎఫ్ అనే నేమ్ పెట్టాం కనుక ఇక్కడ జీరోలు ఉన్నాయి ఫస్ట్ ప్లేస్లో రెండు కూడా. సో 0 + 0/2 సెకండ్ ప్లేస్ అబ్జర్వ్ చేస్తే -1 3 ఉన్నాయి. సో -1 + 3/2. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎఫ్ని మనం రాసుకుంటే ఫస్ట్ ప్లేస్ అంతా 0 అయిపోతుంది. 0/2 is 0. సెకండ్ ప్లేస్లో 2/2. 2/2 అంటే ఇట్ ఈస్ 1. సో ఎఫ్ అనే పాయింట్ మనం ఎంతగా మెన్షన్ చేయొచ్చు? 0, 1 అనేది దీని కోఆర్డినేట్స్. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి 6 కోఆర్డినేట్స్ తెలుసు. ఏబిసి అనేవి గివెన్ వెర్టిసెస్. మనం మిడ్ పాయింట్స్ కూడా ఇప్పుడు కనుక్కున్నాం డిఈఎఫ్ అనేది. ఇప్పుడు మనం రెండు ఏరియాస్ ప్రాబ్లంలో కనుక్కోవాలి. ముందుగా క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ వెర్టిసెస్ ఆర్. అంటే ఏబిసిలు వెర్టిసెస్ గా కలిగిన ట్రయాంగిల్ యొక్క సైడ్స్ మిడ్ పాయింట్స్ ని జాయిన్ చేస్తే ఏర్పడినటువంటి ట్రయాంగిల్ ఏరియా అడుగుతున్నాడు. సో అలాంటి ట్రయాంగిల్ ఏరియా ఇక్కడ డిఈఎఫ్. సో ఏరియా ఆఫ్ డిఈఎఫ్ మనం కనుక్కోవాలి. జనరల్గా వీటికి మనం ఫార్ములాస్ మెన్షన్ చేస్తే మనం ఇప్పుడు ఏబిసి తర్వాత డిఈఎఫ్ ఈ రెండు కనుక్కున్నాం కాబట్టి ఇప్పుడు ఈ డిఈఎఫ్ ఒక చోట మీరు రాసుకున్నట్లయితే మనం ఫార్ములా ముందుగా రాద్దాం. అసలు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ దేన్నైనా సరే ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. సో ఈ ఫార్ములాని అప్లై చేస్తూ మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి? డిఈఎఫ్ ఏరియా ఫస్ట్ కనుక్కోమన్నాడు. మిడ్ పాయింట్స్ని జాయిన్ చేస్తే వచ్చేది కాబట్టి ఆ తర్వాత ఏబీసీ కనుక్కుంటాం. సో ఏది కనుక్కునేటప్పుడు ఆ 3 వెర్టిసెస్నే x1 y1 x2 y2 x3 y3తో కంపేర్ చేయాలి కాబట్టి ఇక్కడే నేను ముందుగా డిఈఎఫ్ అనే పాయింట్స్ ముందుగా మీకు మెన్షన్ చేస్తున్నాను. డి ఎంత వచ్చింది ఇక్కడ చూడండి. డి ఇదిగో ఆల్రెడీ చేసాం 1 0 అవి ఇక్కడ రాస్తున్నాం. దాని తర్వాత ఈ అనేటువంటి కోఆర్డినేట్స్ ఇక్కడ ఉన్నాయి 1, 2. ఆ తర్వాత ఎఫ్ అనేటువంటి మిడ్ పాయింట్ చూసుకున్నట్లయితే 0, 1. మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా వీటి కింద ఇలా రాసుకోండి. x1 y1, సెకండ్ ప్లేస్లో x2 y2, థర్డ్ ప్లేస్ది x3 y3. వీటిని మనం కంపేర్ చేయొచ్చు. సో డైరెక్ట్గా మనం ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ కనుక్కోవచ్చు అనమాట. సో అదే విషయం నేను ఇక్కడ రాస్తున్నాను. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్. ఇప్పుడు సేమ్ ఈ ఫార్ములాని మీరు అప్లై చేసుకుంటూ వెళ్తే x1 అంటే చూడండి ఎక్కడుందో ఈ మూడింటినే డిఈఎఫ్ చేసేటప్పుడు ఇంకా ఏబిసిని మనం కన్సిడర్ చేయకూడదు. ఓన్లీ డిఈఎఫ్ వెర్టిసెస్ మాత్రమే x1 y1 x2 y2 x3 y3తో కంపేర్ చేసుకోవాలి. అందుకే 6 ఉన్నాయి కాబట్టి మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఏవి కనుక్కునేటప్పుడు ఆ మూడింటినే ఇక్కడ రాసుకున్నాం. x1 అంటే ఎంత ప్రస్తుతం మన దృష్టిలో 1. సో 1 ఇంటూ y2 మైనస్ y3. చూడండి y2 మైనస్ y3, y2 2, y3 1 ఉన్నాయి. సో ఇక్కడ ఎంత వస్తుంది? 2 మైనస్ 1 ప్లస్ x2 అంటే ఇక్కడ చూడండి ఎంత ఉందో 1. x2 అంటే సెకండ్ పాయింట్లో x కోఆర్డినేట్. సో ఇట్ ఈస్ 1 ఇంటూ y3 మైనస్ y1. y3 అంటే 1, y1 అంటే 0. సో y3 మైనస్ y1 అంటే 1 మైనస్ 0 ప్లస్ x3. యాక్చువల్లీ x3 ఈజ్ 0. సో 0 ఇంటూ ఏది వచ్చినా ఇంకా 0 అయిపోతుంది. అయినా సరే ఫార్ములా ప్రకారం y1 మైనస్ y2 అంటే 0 మైనస్ 2 ఇక్కడ ఉంటుంది. సో ఇది మనం రాయగలం. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఫస్ట్ బ్రాకెట్లో ఎంత చూడండి 2 మైనస్ 1 1 కాబట్టి 1 ఇంటూ 1 అనేది ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చింది. నెక్స్ట్ కూడా 1 ఇంటూ 1 ఎందువల్ల 1 మైనస్ 0 ఇది ఆల్సో 1. ఇక లాస్ట్ది 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా ఏం రాయొచ్చు? 0 అని రాసేయచ్చు. ప్లస్ అయినా మైనస్ అయినా ఇంకా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా అది 0 కాబట్టి 0కి సింబల్తో సంబంధం లేదు కనుక అది 0 అయిపోయింది. ఇప్పుడు టోటల్గా లోపల ఏముందో చూడండి 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 1 1 ప్లస్ 1 ఇట్ ఈస్ 2. సో హాఫ్ ఇంటూ మాడ్యులస్లో కేవలం 2 ఉంది. సో హాఫ్ ఇంటూ 2 అంటే 2 క్యాన్సిల్ అయ్యి ఓన్లీ 1 స్క్వేర్ యూనిట్ అనేది ఏరియా అవుతుంది అనమాట. అంటే ఈ డిఈఎఫ్ ఏరియా ముందుగా కనుక్కున్నా ఇట్ ఈస్ జస్ట్ 1 స్క్వేర్ యూనిట్ మనకు వచ్చింది. ఓన్లీ 1 అనేది దీని ఆన్సర్. మరి ఇప్పుడు ఇక్కడతో మనం అయిపోకుండా ఏమడిగాడు? ఫైండ్ ద రేషియో ఆఫ్ దిస్ ఏరియా టు ద ఏరియా ఆఫ్ ద గివెన్ ట్రయాంగిల్. ఈ ఏరియా ఓకే, మరి గివెన్ ట్రయాంగిల్ అంటే ముందుగా మనకి ఇచ్చింది ఇది ఈ వెర్టిసెస్తో. సో టోటల్గా అక్కడ ఉన్న పెద్ద ట్రయాంగిల్ ఏరియా కూడా కనుక్కుంటే అది దీనికి ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉంది, వాటి మధ్య రేషియో ఎంత వస్తుంది మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు సేమ్ ఫార్ములాని ఇదే ట్రయాంగిల్ ఏరియాని డిఈఎఫ్ కాకుండా ఏబిసికి అప్లై చేయాలి కాబట్టి మళ్ళీ మనం ఏం చేద్దాం? ఇప్పుడు ఏబిసిలు వరుసగా రాసుకుందాం పక్క పక్కన మనకి ఈజీగా ఉండటం కోసం. ఏ అంటే మనం పెట్టిన పేరు ప్రకారం 0 మైనస్ 1 అనేది ఏ, బి అనేది సెకండ్ కోఆర్డినేట్ అంటే 2 1, సి అనేది ఇక్కడ ఉన్న థర్డ్ పాయింట్
0, 3. So now we have to find area of triangle ABC. సో ఫార్ములా మళ్ళీ మనం మెన్షన్ చేయనవసరం లేదు, సేమ్ ఫార్ములా, ఏ ఏరియా కానీ ఇదే ఫార్ములా, కానీ x1 y1 x2 y2 x3 y3 అనే ప్లేస్మెంట్స్ ఇప్పుడు చేంజ్ అవుతాయి. ఇందాక డిఈఎఫ్ చూసాం, ఇప్పుడు ఏబిసిలో మాత్రమే, అంటే వీటిని కంపేర్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఇది x1 y1, ఫస్ట్ బిలో ఉన్నది x2 y2, సిలో ఉన్నవి x3 y3గా కంపేర్ చేసుకోండి. సో ముందు ఏమవుతుంది, x1 ఇంటూ ఫార్ములా కాబట్టి x1 అంటే ఎంత, 0 అవుతుంది స్టార్టింగ్. సో 0 ఇంటూ y2 మైనస్ y3 అంటే ఇక్కడ చూడండి 1 మైనస్ 3, అక్కడికి అది అయిపోయింది, ప్లస్ x2 ఫార్ములాలో నెక్స్ట్ పదం x2 అంటే ఇక్కడ ఎంత ఉందో చూడండి 2 బ్రాకెట్ y3 మైనస్ y1, y3 వాల్యూ 3, y1 వాల్యూ మైనస్ 1, y3 వాల్యూ 3, సో ముందు 3 రాయాలి, మైనస్ ఆఫ్ y1 కాబట్టి ఆల్రెడీ y1 మైనస్లో ఉంది కనుక మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కనుక 3 ప్లస్ 1 అయింది. ఇక లాస్ట్ x3 అంటే కూడా 0, సో ప్లస్ 0 ఇంటూ y1 మైనస్ y2, y1 అంటే ఇక్కడ ఎంత -1, సో -1 మైనస్ y2 వాల్యూ ఈజ్ 1. సో ఇప్పుడు మొత్తం ఈ సబ్స్టిట్యూట్ చేసాం కనుక దీన్ని సింప్లిఫై చేస్తే హాఫ్ ఇంటూ, ఇక్కడ మనం చూస్తాం లోపల బ్రాకెట్లో ఏది వచ్చినా సరే 0 ఇంటూ ఎనీథింగ్ యూ కెన్ రిటర్న్ యాజ్ 0. ఇక్కడ లోపల ఎంత చూడండి 4 ఉంది, సో ప్లస్ 2 ఇంటూ 4, అలాగే లాస్ట్ వాల్యూ కూడా 0 ఇంటూ సంథింగ్, 0 ఇంటూ -2 ఈజ్ ఆల్సో 0, ఇక ప్లస్ 0 -0 మనకి తేడా ఉండదు. సో మనం అబ్జర్వ్ చేస్తే హాఫ్ ఇంటూ ఈ మాడ్యులస్లో మొత్తం చూస్తే 2 4s are 8 మాత్రమే మనకు వచ్చింది. మరి హాఫ్ ఇంటూ 8 అంటే 2 8లో క్యాన్సిల్ కాబట్టి 4 టైమ్స్ మనకి ఎంత ఆన్సర్ ఇక్కడ వచ్చింది, 4 స్క్వేర్ యూనిట్స్ అని చెప్పొచ్చు. అబ్జర్వ్ చేయండి, లోపల ఉన్న ఈ మిడిల్ పాయింట్స్ కలిపితే వచ్చిన ఏరియా ఏమో 1 స్క్వేర్ యూనిట్ వస్తే టోటల్ ట్రయాంగిల్ ఏరియా మనకి 4 స్క్వేర్ యూనిట్స్ వచ్చింది. ఇక్కడే మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు, ఇది కరెక్ట్గా 4 భాగాలుగా విడిపోతుంది మొత్తం ట్రయాంగిల్, అది కరెక్ట్గా దాంట్లో 4వ వంతు అని వచ్చింది. అంటే ఇంచుమించు ఈ 4 కూడా, ఇంచుమించు అని కాదు, ఎగ్జాక్ట్లీ ఈ 4 ఈక్వల్, అంటే సైజులో ఈక్వల్ ట్రయాంగిల్స్ కూడా అవుతాయి అని మనం చెప్పొచ్చు. సో అందుకే దీనికి అది 4 టైమ్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆ రేషియో రూపంలో మనకు క్వశ్చన్ అడిగారు కనుక ఫైండ్ ద రేషియో ఆఫ్ దిస్ ఏరియా టు ద ఏరియా ఆఫ్ ద గివెన్ ట్రయాంగిల్ అన్నాడు. కాబట్టి రేషియో కనుక్కోవడం అంటే వాటిని బై చేస్తూ లేదా ఇష్టు రూపంలో చెప్పడమే. కాబట్టి మనం ఏం రాయాలి, ముందుగా ఏమో డిఈఎఫ్ ఏరియా రాసుకోవాలి. అంటే సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఇస్టు, బికాజ్ రేషియోకి మనం వాడేటువంటి సింబల్ ఇస్టు కాబట్టి ఇస్టు, గివెన్ ట్రయాంగిల్ అంటే ఏంటి మనం కనుక్కున్నటువంటి ట్రయాంగిల్ ఏబిసి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఇజ్ ఈక్వల్ టు, సో ఈ రెంటిని ఈజ్ 2 చేస్తే వచ్చేది డిఈఎఫ్ ఏరియా ప్లస్లో 1 వచ్చింది నెంబర్ ప్రకారం మనకి. సో 1:2, ఎందుకని రేషియోలో ఇంకా యూనిట్స్ ఉండవు, యూనిట్స్ క్యాన్సిల్ అవుతాయి. ట్రయాంగిల్ ఏబిసి అనేది 4 స్క్వేర్ యూనిట్స్ కాబట్టి 4, ఇక 1:4 అంటే అదే సింప్లిఫైడ్ ఫామ్ కాబట్టి అదే మనకు ఆన్సర్. దీంట్లోనే ఆ మీనింగ్ ఉందన్నమాట, డిఈఎఫ్ ఏరియా 1 పార్ట్ అనుకుంటే ఏబిసి ఏరియా 4 పార్ట్స్ అవుతుంది. సో ఇది ఒక జనరలైజ్డ్ మనం థియరీగా కూడా తీసుకోవచ్చు. ఒక ట్రయాంగిల్ మిడ్ పాయింట్స్ అంటే సైడ్స్ మిడ్ పాయింట్స్ కలుపుతూ వచ్చే ట్రయాంగిల్ అనేది టోటల్ ట్రయాంగిల్లో 4th పార్ట్ ఉంటుంది, లేదా ఈ టోటల్ ట్రయాంగిల్ అనేది ఆ మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తూ వచ్చే ట్రయాంగిల్కి 4 టైమ్స్ ఉంటుంది. సో ఇదే రేషియో, ఇది ముందు ఇది తర్వాత ఇచ్చాను బిట్లో, ట్రయాంగిల్ ఏబిసి టు డిఈఎఫ్ అయితే 4:1 అవుతుంది. సో మనం ఫైండ్ ద రేషియో అడిగిన దానికి కూడా మనం ఆన్సర్ చెప్పాం. సో దాని యొక్క జనరలైజ్ కాన్సెప్ట్ కూడా మనం ఎప్పుడైనా బిట్స్గా ఇచ్చినా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ ఎక్సర్సైజ్ అనేది మొత్తం మీకు ఇచ్చిన 5 ప్రాబ్లమ్స్లో 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేయడం జరిగింది రామన్ నంబర్స్తో సహా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని మళ్ళీ మనం దీని నెక్స్ట్ పార్ట్లో ఉన్న ఎగ్జాంపుల్స్తో సహా రాబోయే వీడియోలో మనం సాల్వ్ చేస్తాం. సో ఇన్ దిస్ వే, టు గెట్ కంటిన్యూస్ వీడియోస్ విత్ కంటెంట్ అండ్ బేసిక్స్, subscribe this channel, like and share the videos to encourage our attempt. Express your valuable opinion in the comment box. See you later in the next video.